అధికారం ఎవరికైనా. అవును కదా 5 సంవత్సరాలు ఉన్నప్పుడు 3 రాజధానులని మాట్లాడాడు జగన్. అదే 3 రాజధానులు అన్నాడు. అలా కాకుండా అదే మావిగనని పెట్టి డెవలప్ చేస్తుంటే ఈరోజు జగన్ మళ్ళీ సీఎం అయ్యేవాడు కదా. అదే చెప్పి స్వామి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అదే కదా. చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన చేసే ఆలోచన లేదు అతనికి. ఆయన భ్రమ తప్ప గ్రాఫిక్స్ కొట్టాడు. గ్రాఫిక్స్ 8 సంవత్సరాలు మీరేం చేశారు? 2014 నుంచి 2010 వరకు గ్రాఫిక్స్ తప్ప మీరు ఏం చేశారు? మీరు ఏం చేశారు? గ్రాఫిక్స్ గా పెట్టారు. మీరు ఒక జగన్మోహన్ రెడ్డి 400 కోట్ల కడితే ఏం చేశారు? 3 రాజధానులు స్వామి చెప్పింది దేనికి ఆలోచన చెయ్యి. రాజధాని 3 రాజధానులు చెప్పాడు. ఏది చెప్పాడు? చెప్పాడు కదా స్వామి. దేని చెప్పాడు? అమరావతి డెవలప్ చేస్తారా? మీరు చెప్పారు కదా. మీరు అమరావతి 2028 కంప్లీట్ చేస్తారా? 2028 కంప్లీట్ చేస్తారా? అవును. మీ దానికి స్టాండ్ కలమట్టం. మేము రాజధాని కడతాం అంటే ప్లాన్ ఏ ప్రకారం అదే స్వామి. నీకేం అర్థం అవుతుంది ప్లాన్ ఏంటంటే? అది కాకపోతే వేరే పేరు పెట్టు స్వామి. అది అన్నాడు కదా జగన్. ఆ పేరు కాదు ఇంకో పేరు పెట్టు. ఇంకో పేరు పెట్టు. 3 ప్రాంతాలు కావాలంటున్నారు కదా. అవును మా స్వామి డెవలప్ అవ్వాలి కదా. దేనికంటే వైజాగ్ మరి ఎందుకు మరి చంద్రబాబు నాయుడు టీసీఎస్ కంపెనీ ఎంఎస్ కంపెనీ ఎందుకు పెట్టినాడు? నీకు కాదన్నా నీకు సంక్షేమాలకే డబ్బులు లేవు. నీకు రైతుల గిట్టుబాటుకే డబ్బులు లేవు. నువ్వు 2 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తావు. నీకు అది పైసలు లేదు. కేంద్రం ఎంతవరకు ఇస్తుంది? కేంద్రం ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగలేదు? మీరే సెంట్రల్ మీరే ఉన్నారు, స్టేట్ మీరే ఉన్నారు. ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదు? అది జరగలేదు. ఇది అడగండి. ప్రత్యేక హోదా రండి. ప్రత్యేక హోదా రండి. ఏం చేసావు ఏంటన్నా? మగోడు తమ్మున్న మగోడు సెంట్రల్ మినిస్టర్ సీఎం ప్రైమ్ మినిస్టర్ అయితే ఉన్నా సరే మగాడి లాగా తమ్మున్న నాయకులు లాగా పిఎం ఆడున్నా సరే ప్రజలే తప్ప నేను నాయకుడికి మీ పార్టీకి హత్య ఇవ్వను. నేను ప్రజలను నమ్ముకున్నానని మగాడి లాగా చెప్పాడు. మగున్న తమ్మున్న నాయకుడు మీ స్టేట్ లో ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుంచి నిధులు ఇచ్చాడు. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. 70% కంప్లీట్ అయింది. ఉన్నదాన్ని కంప్లీట్ అయిన పేరు తెలుసా నీకు? మెడికల్ కాలేజ్ చూసావా? సీ బోర్డు తెలుసావా? నీకేం తెలుసు అన్న మాట్లాడుతున్నారు. ఏంటంటే అమరావతి మాటది కమరావతి అంట. కామరావతి అని పెట్టుకోండి సరిపోదు. కామరావతి సరిపోదు. జగన్ గారి పేరు పెట్టడం లేదన్నా. జగన్ గారి పేరు పెట్టడం లేదన్నా. రేషన్ కార్డు లో ఉండే తెలుసా? 2014లో చంద్రబాబు ఉంది తెలుసా? చూపించవా? నీకు ఉందా లేదా? 2014 2014 ఉంది. బోధర్ కార్డు తెలుసు నీకు? బోధర్ కార్డు తెలుసా? బోధర్ కార్డు తెలుసు నీకు అన్నా? బోధర్ కార్డు తెలుసు నీకు? బోధర్ కార్డు పెట్టిందా చంద్రబాబు నాయుడు అన్న తెలుసా నీకు? బోధర్ కార్డు అంటే ఏందన్నా నీకు? బోధర్ కార్డు అంటే తెలుసా? బోధర్ కార్డు అని తెలుసా లేదా? ఏంటి ఏం కార్డు? రైతులకు రైతు ఇచ్చిందన్న ఉచ్చుడు కదా. తెలిస్తే మాట తెలియకపోతే మాట్లాడాలి. అది తెలియదు కదా. డబ్బుల్లో వెల్ఫేర్ స్కీమ్స్ అడిగే డబ్బుల్లో మొక్కజొన్న రైతులు ఏడుతుంటే మీ ప్రభుత్వం నాదెండ్ల మోహన్ రావు నిద్రపోతున్నాడు. ఆయన ఆమె మినిస్టర్ అన్ఫిట్ ఫర్ ద మినిస్టర్ నాదెండ్ల మోహన్ తెలియజేసేస్తాడు. ఆయన మన రెడ్డికి పుట్టినవాడు కాదు, ఒక మాల వాళ్ళకి పుట్టినవాడే అనిపిస్తుంది నాకు. రెడ్డి అని పేరు పెట్టుకున్నారు ఆయన. ప్లస్ ఇంకోటి ఎవడు ఏం చేసినా నా వెంట్రు కూడా పీకలేరు. ఇప్పుడే స్పాట్లోనే ఉన్నాను నేను. జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానీ ఎవరైనా వచ్చారు, మేము కూడా చాకులు అన్నీ పెట్టుకొని వచ్చాం. పొడిచిపారు తెంగేస్తాం. మాది కూడా కర్నూలే. కానీ ఒక్కటి చెప్తానన్నా, మా ఊర్లోనే హిందూపురంలో మేము ఎప్పుడు పూజించే శివాలయం అన్న. ఎప్పుడు సోమవారం పూజిస్తుంటాము. నైట్కి నైట్ జేసీబీతో దొబ్బేశారు. ఎందుకంటే రోడ్డు గడ్డు ఉంది, మేము పడేసాము అనేసి. ప్లస్ క్రిస్టియన్స్ చర్చిలు మాత్రం ఎక్కువ చేస్తున్నారు మా సైడు. అయినా జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకు పనికిరాడు. వాళ్ళ డాడీ మంచోడు అన్న, చాలా మంచోడు. వాళ్ళ డాడీ ఏ విధంగా కానీ వాళ్ళ డాడీ చాలా మంచోడు. అంటే చంద్రబాబు నాయుడు గారు రాజధాని అభివృద్ధి పేరిట లక్షల కోట్లు స్కాములు చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. దీనిపైన మీరు అన్నా పెట్టారా? రైతులను అడిగారా అన్న మీరు? రైతులు ఎవరన్నా చెప్పారా? రైతులు అందరూ మంచిగానే స్పందిస్తున్నారా లేదా? ఎవరైనా ఒక్కరైనా కంప్లైంట్ పెట్టారా జగన్ అన్న? ఇంకోటి తెలిసిన, చంద్రబాబు నాయుడు వస్తేనే అభివృద్ధి అన్న.
జగన్మోహన్ రెడ్డి చిల్లర్. నీకో 10 రూపాయలు, నీకో 10 రూపాయలు, నీకో 10 రూపాయలు తినేసి ఈరోజు ఎంజాయ్ చేసి తాగి పడుకోండి, రేపటికి చూద్దాం బతికి ఉంటే. అలాంటి వాడు జగన్మోహన్ రెడ్డి, తెలుసా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన బినామీల పేరు మీద అమరావతిలో ఉన్న ల్యాండ్ రేట్ని పెంచుకోవడానికి, అంటే అక్కడ ఒక స్క్వేర్ ఫీట్ వచ్చేసి 13,000 నుండి 15,000 దాకా పెంచారు కదా, దానివల్ల వాళ్ళ బినామీలు ఆయన ఆస్తులే రెట్టింపు అవుతాయి కాబట్టి ఆయన స్వలాభాల కోసమే ఈ రకంగా రాజధాని పేరిట స్కాములు చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అయిపోయింది. అంటే ఇంత అభివృద్ధి చెందిన హైదరాబాద్లో ఒక స్క్వేర్ ఫీట్ 4,500. ఇప్పుడు నేను వెతుకుతున్నాను, నేను మంచి చేస్తున్నాను. మంచి చోటు ఉండే చోట నువ్వు చెడు చేసేదానికి రెడీగా ఉంటావు. ప్లస్ అన్నా ఇంకోటనా ఒక మాట చెప్తాను, మన అనంతపురం డిస్టిక్లో ఎవరికైనా మంచి పని చేశాడా? ఎవరికైనా కానీ మంచి పని చేశాడా అడగండి ఒకసారి. హిందూపురం సరౌండింగ్లో ఏదైనా ఒక్క మంచి పని, ఒక రోడ్డు విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ ఏదైనా కానీ కొంచెమైనా కానీ చేసినాడంటే ఈ మీసం తీసేసుకొని అరుగుండి చేపించుకొని నేను హిందూపురం అంతా తిరిగేస్తాను, తెలుసా? ఆయన ఒక క్రిస్టియన్ అన్న, ఆయన ప్రతి దాంట్లోన నేను బైబిలు క్రిస్టియను, నేను అది నేను ఇది 7 కొండలకి గుడి కట్టిస్తాను, నేను నన్ను ఎవరు ఆపుతారు, ఒక రౌడీ అనా ఆయన. ఇంకోటి తెలుసా, రౌడీ చేయమని ఆయన. ఇంకోటి తెలుసు, నా రౌడీనే, పక్కా రౌడీనే ఆయన, తెలుసా? ఏమో సార్ మీరు రౌడీలు అంటున్నారు, కానీ అదే విధంగా కాంట్రాక్టర్లను కానీ 29లో మేమే వస్తామని ఒక భయం ఆందోళన ఇప్పటికీ ఆయన మారట్లేదు. దాని గురించి ఏమంటారు? భయపడిపోతున్నారంట ఆయన వల్ల. చాలా భయపెట్టిస్తాడు, భయపెట్టిస్తే గొడ్డలి ఉంది కదన్నా, గొడ్డలి, అలాంటి గొడ్డలి 70 చేస్తాడు, తెలుసా? పరిటాల రావు అన్నప్పుడు ఈయన అడ్రస్సే లేదు కదన్నా. పరిటాల రావు స్కెచ్ చేసిందే ఆయన అన్నా. అట్లానా? పక్క ప్లానింగ్. అనంతపురంలో ఏమే పార్టీ కార్యాలయం ముందు మరీ స్కెచ్ చేసి చంపేయనేది ఆయన. అది అందరికీ ఎవరికి తెలుసా? ఇంకోటి తెలుసా, రాజశేఖర్ రెడ్డిని కూడా చంపేయనేది కూడా అందరికీ తెలుసు అన్న, ఎవరు బయటపడరు అన్న. ఆయన ఒక స్వార్థపరుడన్న, అక్క చెల్లి తమ్ముడు ఎంతైనా తండ్రిని చంపుకోరు కదా ఎవరు కూడా. అన్నా 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 ఇది రాజకీయం అన్నా, వ్యాపారం అర్థమైందా? రాజకీయము వ్యాపారం అర్థమైందా? అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆయన మనిషి కాదనా? కూటమి ప్రభుత్వం ఏదైతే టెండర్లు ఉన్నాయో గతంలో ఎవరికైతే ఇచ్చిందో వాళ్ళకే ఇప్పుడు రెట్టింపు. అంటే పోయినసారి 600 కోట్లకి ఇస్తే ఇప్పుడు 1600 కోట్లకు వాళ్ళకే మళ్ళీ సేమ్ టెండర్ సేమ్ ఇన్స్ట్రుమెంట్ మొత్తం అదంతా కూడా వేసి డబల్ రేట్లకి ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఆ టెండర్ రౌడీలకి అన్న గుట్కా 10 రూపాయల గుట్కా నాని 10 రూపాయల ప్యాకెట్ నలుపుతాడా పోతు. మరి తర్వాత ఎవరైనా ఆయన పేరు సీనునా, అనిల్ బూతు. ఎవరైనా సక్రమంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారా వాళ్ళ పార్టీలో? ఇంకొకటి మొన్న వచ్చింది హర్షవీణ. ఎవరు హర్షవీణకే రెచ్చగొడుతున్నారు. యాక్చువల్గా హర్షవీణకి లవర్ నేను, తెలుసా? అరవ శ్రీధర్ కాదు నేను, గుర్తుందా? అమ్మాయిని ఫస్ట్ లవ్ చేయలేదు నేను. అంటే మొన్న చూసుకున్నట్టయితే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిది, అంతకుముందు చూసుకున్నట్టయితే కూడూరు ఎమ్మెల్యే శ్రీధర్ బాబుది, వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళే కరెక్ట్ లేరు, ఇంకా గవర్నమెంట్ ఏం కరెక్ట్. ఒక మాట చెప్తానన్నా పవన్ కళ్యాణ్ గురించి. అన్నా పవన్ కళ్యాణ్ గురించి 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, అది సస్పెన్స్. అది ఆయన పబ్లిక్ ఇష్యూ చేయలే. ఇది ఎందుకు చేస్తుందన్న? నన్ను కారులో చేశాడు, అక్కడ చేశాడు, ప్రైవేట్ పార్ట్స్ ముట్టుకున్నాడు, వాళ్ళ అమ్మ మొలతాడు గురించి. అన్న ఎవరైనా నీతికి జాతికి పుట్టిండే నా కొడుకు లంజముండ వాళ్ళ అమ్మ మొలతాడు గురించి చెప్తారని ఎవరన్నా? కాదు చెప్పేదన్నా. ఆమె శ్రీధర్ వాళ్ళ అమ్మ మొలతాడు కట్టుకొని ఉంటే రెడ్డి మొలతాడు, దాని గురించి ఆమె చెప్పింది, తెలుసా? ఇలా అంటాడు అనేసి. అది అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
హాయ్ హలో ఐఎమ్ శశిరేఖ మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.